శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆకులతంపర ఇసుక క్వారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న 12 టైర్ల ఇసుక లారీలను స్థానిక గ్రామస్తుల సహాయంతో శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షులు కలమట్ట వెంకటరమణ అడ్డుకున్నారు. ఒడిశా బిల్లులతో ఆంధ్ర నుంచి ఇసుక తరలింపు జరుగుతుందని, ఒక్కో లారీకి సుమారు 30,000 బిల్ చిల్లర కలెక్షన్ చేస్తున్నారని కలమట్ట ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను కలమట్ట వెంకటరమణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు సార్, తెలుగుదేశం. సార్ ఏం లేదు, రాత్రి మన కొత్తూరు మండలం ఆకులతంపర నుంచి గత 3 రోజులుగా శాండ్ మూవ్ అవుతుంది సార్. అది మన అధికారులకు అందరికీ తెలిసే జరుగుతుంది. ఎందుకంటే 3 రోజులుగా రోజుకు ఒక 50 లారీలు, 30 లారీలు, 40 లారీలు వెళ్తుంది. రాత్రి నిన్న 30 లారీలు, 31 లారీలు వెళ్ళాయి. రాత్రి కొత్తూరు మండలం ఆకులతంపరండి ఇల్లీగల్ క్వారీయింగ్ అయితే రాత్రి ఇక్కడ రామకృష్ణాపురం అనే విలేజ్లో ఈ చుట్టుపక్కల సర్పంచులు, ఆ విలేజ్ కుర్రోళ్ళందరూ కూడా రాత్రి 4 బళ్ళు సీట్ ఆపిస్తారు సార్. రాత్రి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఐకి చేసినా, సిఐకి చేసినా పట్టలేదు, ఎంఆర్ఓలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు నాకు తెల్లసి ఫోన్ చేస్తే నేను ఇప్పుడు స్పాట్కి వచ్చాను. ఇప్పుడు 4 లారీలు ఇక్కడ స్విచ్ చేసి ఉన్నాయి. కొత్తూరు మండలంలో నివగాంలో చూసుకుంటే ఒక 20-25 ఎంటీ లారీలు ఉన్నాయి సార్. స్పాట్లో ఇప్పుడు మన ఎస్ఐ ఇక్కడ ఉన్నారు, మీరు పంపిస్తే స్పాట్లో అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి, స్విచ్ చేయొచ్చు ఇసుక ర్యాంప్లోనే. మీరు ఇమీడియట్గా, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. దయచేసి మీరు ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, మీకు తెలుసు. ప్రభుత్వం మరి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి సార్. అది ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కొత్తూరు మండలం ఆకులతంపరలో ఇల్లీగల్ క్వారీయింగ్తో శాండ్ని రోజుకి 30-40 లారీల చొప్పున తరలించడం జరుగుతుంది. అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని ఆపడం జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారీయింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెట్టినా, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు టైం 8:30 అయింది. 8:30 వరకు ఇప్పుడు 4 బళ్ళు ఇక్కడ పట్టుకుంటే, 4 బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. రాత్రి 12 గంటలకు పట్టుకున్నారు. విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు. ఈవేళ 100 లారీలు ఇసుకని, ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే 50,000 రూపాయలకు అమ్ముతారు. ఈ దోపిడీని అరికట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు. అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ 25,000కు 30,000 రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో 50,000కు 60,000కు అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు, ఇది దొంగతనంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది. వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారితో కూడా ఇప్పుడు మాట్లాడాను నేను. ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగాం రోడ్లో ఒక 20-30 లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసుక కోసమే. ఈవేళ అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఎస్పీ గారు చెప్పారు 3 ప్రొక్లైన్లు స్పాట్లో ఉన్నాయి, ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయని. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం. ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు కూడా గత 3 రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా, తెలియదా, లేకపోతే వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కయ్యారా, అది తేల్చవలసిన అవసరం ఉంది. అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా, ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు. ఎంతటి వారి అయినా సరే దానికి
శిక్ష అనుభవించక తప్పదు. నమస్కారం.